జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదని కలెక్టర్ క్రాంతి వల్లూర్ అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 3,900 క్వింటాల జీలుగా, 1,981 క్వింటాల జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వర్షాకాలంలో 3,60,000 ఎకరాల్లో పత్తి పంట సాగు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు పాల్గొన్నారు. మొత్తం మనం ఇప్పటికీ 1,20,704 క్వింటాల్స్ కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 211 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ ప్యాడీ కొనుగోలు అంతా కూడా కంప్లీట్ చేసుకొని 158 సెంటర్స్ క్లోజ్ కూడా చేయడం జరిగింది. ఇంకా 50 సెంటర్స్ పై చిలుకు మాత్రమే ఇంకా ప్యాడీ మాయిశ్చర్ రావాల్సిన ప్యాడీ ఉంది. సో అది కూడా మనము వచ్చే 3-4 రోజుల్లో మొత్తం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మొత్తం కూడా ఫార్మర్స్కి 227 కోట్ల అమౌంట్స్ కూడా ఫార్మర్స్ ఖాతాలో జమ చేయడం జరిగింది. బిల్ పేమెంట్స్ కూడా మా ప్యాడీ కొనుగోలు చేసిన వెంటనే ఇమీడియట్గా కూడా ఫార్మర్స్ ఖాతాలో అమౌంట్ అనేది జమ అవుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్యాడీ కొనుగోలు చేసే విధంగా సివిల్ సప్లైస్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, అలానే డిఆర్డిఓ, డిసిఓ అండ్ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులతో రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ప్యాడీ కొనుగోలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసే విధంగా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ.